నమస్తే, విక్టరీ మీడియా న్యూస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడండి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్కు ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు. విశాఖలో తక్షణమే గ్రంథాలయ నిర్మాణాన్ని పునర్నిర్మించాలి. పౌర గ్రంథాలయ సేవా సమితి డిమాండ్. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని తన ఛాంబర్లో పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇరు శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. గురువారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చట్టసభల్లో ఆనవాయితీలకు సభాపతి ఇచ్చే రూలింగ్కు సభ నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అది కూడా మొత్తం సభ్యుల సంఖ్యలో 10% తక్కువ కాకుండా ఉండాలని విధాన నిర్ణయాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ 5 ఏళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగుపెట్టారా? తన శాసనసభ్యులు అడుగు పెట్టనిచ్చారా? అదేవిధంగా ఈ సభల్ని బూతుల సభలుగా మార్చారు. తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు, దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా హుందాగా, ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ప్రజలు ఇచ్చారు, కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి. ముఖ్యమంత్రులుగా కానీ, మంత్రులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలేనప్పుడు వాళ్ళని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది. ఎక్కడా కూడా 1952లో మొట్టమొదటి పార్లమెంట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ 1952లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతిని ఆయన ప్రవేశపెడుతూ, దానికి మళ్ళీ 10% కనీస సభ్యులైనా ఉండాలి. ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి, కనీసం 10 మంది ఉన్నటువంటి వారికి అధికార ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. అది ఈవేళకి కూడా ఉభయ సభల్లో, పార్లమెంట్ సభల్లోనూ, దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభల్లోనూ, అన్ని శాసన మండలిలోనూ ఈ 72 సంవత్సరాలుగా స్ట్రిక్ట్గా అమలు జరుగుతోంది. ఆ తప్పులు సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి, నాకేమి ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రావడం, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఏదో ఊళ్ళో తిరుగుతుంది దేశ దిమ్మర్లా మొత్తం తిరుగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా ఎత్తులు వేస్తున్నాను. ఎప్పుడైనా 5 ఏళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరీకి వెళ్ళారా? అతని మంత్రులు సెక్రటరీకి వెళ్ళారా? ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీకి వెళ్ళారా? ఏనాడైనా 5 ఏళ్లలోనూ ప్రజలు సెక్రటరీ దగ్గరికి వెళ్తే ప్రజల్ని
సెక్రటరియట్ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు? విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆస్తులను అమ్మేయనే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు అన్నారు. గురువారం విశాఖ సిఐటియు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో 250 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టారని, ఈ అమ్మకాలను తక్షణమే ఆపాలని కోరారు. ఈ విషయంపై ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు ప్రధాని దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆటంకాలను వెంటనే ఆపాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి విషయంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తూ ఉన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు, అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, చెన్నై మార్కెటింగ్ యార్డులు కానీ, అట్లాగే ఇతర ఆస్తులు కానీ, ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వర్ గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ప్రధానమంత్రిని కలవడం ఆమె పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది. ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి, అలాగే ముడిసరుకుకి కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని వంక చెప్పి ఈరోజు జెండాలతో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇదివరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్నీ ప్రైవేట్ చేస్తామని చెప్పిన వారే. ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం, ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్లో కలపడం, విలీనం చేయడాన్ని ఎవరూ అడ్డుకోవడం. మీరు వెంటనే విలీనం చేయండి. విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి. అది 24 గంటల్లో బోర్డు మీటింగ్లు జరపచ్చు. బోర్డులు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం 10 రోజుల్లోనే చేయగలరు. కానీ మీరు కావాలని ఇప్పటి వరకు అటువంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రం, కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు. ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులేం పెట్టక్కర్లా. విలీనం చేస్తే మనకు సొంత గనులు ఎలాగా మీరు ఇవ్వడం వల్ల సెయిల్కి 200 సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి. అందువల్ల గనులు ఇస్తే మనకు దేశంలో అందరికంటే నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా నడపగలం. కానీ మీరేం చేస్తున్నారు? ఉత్పత్తిని తగ్గించారు. గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి 40% పైగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 14 మాసాలు పూర్తిగా మూసేసి 4,000 కోట్ల నష్టం రప్పించారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెర్జి చేసుకోము, ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. విశాఖ నగరంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తక్షణమే పునర్నిర్మాణం చేపట్టాలని పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్షుడు బిఎల్ నారాయణ డిమాండ్ చేశారు. గురువారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, పుర ప్రజలు సరైన ప్రభుత్వ గ్రంథాలయం లేక
అనేక ఇక్కట్లకు గురవుతున్నారని, తక్షణమే ఈ గ్రంథాలయం నిర్మాణ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థలం మొత్తానికి తీసుకురాగలిగాం. ఒక 2 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది. ఒక్క అడుగు కూడా అప్పుడు ముందుకు పడలేదు. గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేకపోతే చేసిన తప్పుల్ని సరిదిద్దడం, ఈ 2 మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేవే గెలిచి ఉన్నారు. వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది. రాష్ట్రానికి నిధుల కొరత ఉండొచ్చు, కానీ విశాఖ జిల్లా విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 200 కోట్లు వీళ్ళకి రావాల్సింది ఉంది. ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. కాబట్టి డబ్బులు కొరత కాదు, స్థలం వివాదం లేదు. గ్రంథాలయం నిర్మాణం అనేటువంటిది ప్రారంభం కావాలి. మేము అందరి మాట వింటాం, అందరు చెప్పింది చెవిలో పెట్టుకుంటాం. మా పరిపాలనలో మేము మారిన తీరును మీరే ఆచరణలో చూస్తారని కొత్త ప్రభుత్వం అంది. కాబట్టి ఆ ఆచరణకు ఒక గీటురాయిగా జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన ఒక నెల్లాళ్ల లోపల ఈ ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తన చిత్తశుద్ధిని విశాఖ నగర ప్రజలు నమ్మాలి అంటే అది ఒక గీటురాయిగా పనిచేస్తుందని నేను వాళ్ళకి స్పష్టం చేస్తున్నాం. ఇదే విషయాన్ని స్వయంగా మన వంశీకృష్ణ యాదవ్ గారిని, అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు, వారిద్దరిని కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ పోరాట కమిటీ తరఫున విన్నవించదలుచుకున్నాం. వాళ్ళు ఈ ప్రభుత్వం కదులుతుందా లేదా అనే దాన్ని బట్టి మా కార్యాచరణ తాలూకా భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది అనౌన్స్ చేస్తాం. అద్భుతమైన లైబ్రరీలు ఈరోజు కూడా ఎందుకు ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ ద్వారకా నగర్ల గ్రంథాలయం ప్రైవేట్ గ్రంథాలయం, అది 2000 గజాల స్థలంలో ఉన్న గ్రంథాలయం. ఇది 4800 గజాలు, 4600 గజాల స్థలం ఇది. అది 2000 గజాలు కూడా లేని స్థలంలో అది ఎంత ముమ్మరంగా ఉంది, విద్యార్థులు ఏ విధంగా వాడుకుంటున్నారు దాన్ని అని ఒకసారి మనం ఎవరైనా వెళితే మన యొక్క సమావేశాలన్నీ అక్కడ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. అటువంటిది దీన్ని ఎంత బాగా అద్భుతంగా దీన్ని వినియోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం వారికి ఆ యొక్క పర్పస్, సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ అనేది బాగా కొరవడింది. దాన్ని ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు దీన్ని వెంటనే టేకప్ చేయాలి. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు వెంటనే బిల్డింగ్ కట్టాలని ఒత్తిడి తీసుకురావడం కోసం మేము మరోసారి ఈ ఉద్యమాన్ని నిర్మించాలని, అంటే ఉద్యమం కొనసాగుతోంది, దాన్ని మరింత ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇవాళ మా కమిటీ సమావేశమైంది. మా కమిటీ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు, అలాగే విద్యామంత్రి గారు, అవసరమైతే ఇది దక్షిణ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఈ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేని ప్రత్యేకంగా కలిసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి, ఎందుకంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ విషయం విజ్ఞప్తి చేశాం. ఆయన చాలా పాజిటివ్గా స్పందించాడు, కానీ అదృష్టవశాత్తు ఆయన అప్పట్లో అధికారంలోకి రాలేకపోయినాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. కాబట్టి అయ్యా నువ్వు అప్పుడు చాలా శ్రద్ధగా విన్నావు, ఇప్పుడు మళ్ళీ దీని మీద నువ్వు టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. కావాలనే బీజేపీ నాయకులు పలు క్రిమినల్ కేసులకు సంబంధించి చట్టాల పేరుతో మార్చడం సరికాదని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కేఎస్ సురేష్ కుమార్ అన్నారు. గురువారం విశాఖ జిల్లా కోర్టు వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభలో ప్రతిపక్ష పార్టీలు, ఎంపీలు లేని సమయంలో బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా పలు చట్టాలకు ఆమోదించారన్నారు. బీజేపీ చేస్తున్న లౌకికవాద నిర్ణయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఐలు వారు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి ఐఏఎల్ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లు లోక్సభలో 145 మంది ప్రతిపక్ష ఎంపీలు లేని టైంలో బీజేపీ గవర్నమెంట్ వారు, గత బీజేపీ గవర్నమెంట్ వారు ఈ చట్టాన్ని, మరి క్రిమినల్ లాస్ని పేర్లు మారుస్తూ తీసుకొచ్చారు. అయితే ఐపీసీని మరి భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి అని కొత్త తీసుకొచ్చారు, పేరు మార్చారు.
దీనిలో ఈ 3 లాల్లో కూడా క్రిమినల్ లాల్లో 85% పాతయే ఉన్నాయి. కొత్త విషయాలు ఒక 15% చేయడం జరిగింది. కానీ ఈ పేర్లు మార్చారు. ఉదాహరణకి మనం గత బ్రిటిష్ పాలకుల నుంచి కూడా దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని తీసేయాలని చెప్పేసి మనం పోరాటాలు చేస్తాం. మరి భారత గవర్నమెంట్ కూడా దేశద్రోహం నేరం కింద 124A కింద అరెస్టులు చేస్తుంటే గత కొంతకాలంగా ఉద్యమాలు చేసి దాన్ని గత సంవత్సరమే ఆ 124Aని తీసేశారు. దాన్ని మరలా 152 కింద ఈ దేశద్రోహం నేరం కింద పెడుతున్నారు. సెక్షన్లు మార్చారు కానీ మళ్ళీ ఏదైతే పార్లమెంట్లో ఆమోదం చేసి తీసేసిన చట్టాలని మళ్ళీ సెక్షన్లు మార్చి మళ్ళీ 152 కింద BNS 152 కింద మళ్ళీ సెక్షన్లు విధిస్తున్నారు. కాబట్టి అలాగే ఎగనెస్ట్ స్టేటు అనేది మరి మన పాలకులు తిడితే ఎగనెస్ట్ స్టేట్ కింద మనల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 113 BNS 113 సెక్షన్ కింద దాని ఎగనెస్ట్ హ్యూమన్ బాడీ మనం గవర్నమెంట్ తిట్టినా కానీ అది హ్యూమన్ బాడీని తిట్టాడని చెప్పేసి ఎగనెస్ట్ హ్యూమన్ బాడీ కింద సెక్షన్ 113 పెడుతున్నారు. ఇలాంటి మరి నీతిమాలను సెక్షన్లు పెట్టేసి వీళ్ళు సాంస్క్రిట్లోనో హిందీలోనో సెక్షన్లు పెడుతూ దాన్ని టైటిల్ పెడుతూ పాత టైటిల్ లాంటివి కూడా CRPC IPC ఎవిడెన్స్ యాక్ట్ని మార్చేసి సాంస్క్రిట్లోనో హిందీలోనో మారుస్తూ దీని వెనక బీజేపీ గవర్నమెంట్ చేసే చర్యల వెనక RSS బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కుట్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగిలిన లౌకికవాద వామపక్ష భావాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మరి ఎంపీలు కానీ ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతిపక్ష పార్టీలు లేనప్పుడు గత గవర్నమెంట్లో తక్కువగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 55:45 పార్టీ రేషియోలు ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉంది. ఇప్పుడు మరి పార్లమెంట్లో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలి తప్ప అప్పటి వరకు దీన్ని అబెన్స్లో పెట్టాలి. తాత్కాలికంగా నిలిపివేసి ఈ సెక్షన్లన్నీ కూడా ఈ టైటిల్స్ని మరి రద్దు చేయాలి. ఉదాహరణకి మరి మనమంటే ఇంకా చాలా డల్గా ఉంది మన ఉద్యమం. తమిళనాడులో అయితే మేము ఈ సెక్షన్లు మేము యాక్సెప్ట్ చెయ్యం. అవసరమైతే దీన్ని మరి CRPC 2024 న్యూ CRPC న్యూ IPC న్యూ ఎవిడెన్స్ యాక్ట్ కింద మేము ఆమోదిస్తుంది తప్ప మేము ఈ సంస్కృతం హిందీలో మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి అంటున్నారు. కాబట్టి మరలా ఏమన్నా మార్చదలుచుకుంటే ఈ గవర్నమెంట్ మరలా పార్లమెంట్లో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలి. దీని అప్పటి వరకు అభ్యర్థులు పెట్టాలని చెప్పేసి IIL కానీ ఐలు కానీ అన్ని భారతదేశం కూడా మేము తెలియజేస్తున్నాం. విశాఖ నగరంలో సో క్లబ్ పేరిట ప్రత్యేక క్లబ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కంకటాల మల్లిక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్లో అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సో క్లబ్ అధినేత సుమత మాట్లాడుతూ ఈ క్లబ్లో సెలూన్, స్విమ్మింగ్ పూల్, కేఫ్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. నగరంలోని ల్యాన్సమ్ స్క్వేర్లో 8, 9వ ఫ్లోర్లో ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఫిట్నెస్ క్లబ్ గురించి మాట్లాడాలంటే ముందు ఎవరికైనా సరే ఫస్ట్ టు నో వాట్ ఈజ్ అబౌట్ దిస్ ఫిట్నెస్ అంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ సే ఇంత హై రైజ్లో ఉండి సీ కనబడుతూ ఉన్న ఒకే ఒక జిమ్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ సీ ఎ జిమ్ ఇట్ విల్ ఓన్లీ బి ఎక్సర్సైజ్ ఆర్ జిమ్. బట్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను యూ నేమ్ ద ఎంటర్టైన్మెంట్, యూ నేమ్ ద వాట్ యూ కాల్ ద హెల్త్, ఫుడ్ వైజ్ కానీ, స్విమ్మింగ్ వైజ్ కానీ, జిమ్ వైజ్ కానీ, ఇన్స్ట్రక్టర్ వైజ్ కానీ, వెన్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ there is an answer yes. So this is something where a combination like this is nowhere in Vizag. And Sumant, I congratulate you for facilitating this premises to the city of Visakhapatnam with so many features. I wish you all the best and people of Visakhapatnam will definitely make use of it. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా పాత్రికలందరికీ నా నమస్కారం అండి. నా పేరు దాసరి సుమంత్. మా సంస్థ పేరు సో క్లబ్. ఈ క్లబ్లోని మీకు ఎమ్యూనిటీస్ లైక్ జిమ్, స్విమ్మింగ్ పూల్, సెలూన్, బ్యాంక్వెట్ అండ్ కేఫ్, ఈ యొక్క క్లబ్ సర్వీస్ అన్నీ కూడా మనం ఈ ల్యాన్సమ్ స్క్వేర్లో 8th and 9th ఫ్లోర్లో స్టార్ట్ చేస్తున్నామండి.
ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఎవర్ అంటే ఈ యొక్క క్లబ్ ఈ 8th and 9th ఫ్లోర్లో రావడం అనేది ఇప్పటి వరకు మన స్టేట్లో ఎక్కడ జరగలేదు. సో మనం ఇది ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇందులోని దీని సర్వీసెస్ దీని యొక్క మెంబర్షిప్స్ అన్నీ కూడా మా శ్రీలక్ష్మి గారు. సార్ నమస్తే, దిస్ ఇస్ సంగీత దార్మా ఫ్రమ్ విజయనగరం అండ్ వైజాగ్ బ్రాంచెస్, టోన్ ఫిట్నెస్ మేనేజర్ ఓవర్ హియర్. ఇది సూర్య తిరుమారెడ్డి గారు అని చెప్పేసి ఒక పర్సన్ విలేజ్ నుంచి వచ్చేసి ఇంత పెద్ద విజన్తో ఒక టోన్ ఫిట్నెస్ ఇండస్ట్రీకి మంచి ఒక ప్రీమియం క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి ఒక విజన్తో వచ్చేసి ఇక్కడ సుమంత్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకని మేము చెప్తున్నాము, ఇక్కడ పర్సనల్ ట్రైనర్స్ అన్నది సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. అండ్ పూల్ సర్వీసెస్లో కూడాను మీకు పూల్లో కూడా మీకు జుంబా, పర్సనల్ ట్రైనింగ్ అన్ని సర్వీసెస్ ఉంటాయి. దట్ టు సెలూన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ వీఆర్ వెరీ మచ్ ప్రివిలైజ్డ్ దట్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ ల్యాన్సమ్ స్క్వేర్ అండ్ విత్ సుమన్ గారు అండ్ దుర్గా ప్రసాద్ గారు. వెరీ నైస్. అంటే లైక్ క్లబ్ అనేది, కార్పొరేట్ క్లబ్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ. అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఓవర్ హియర్. అండ్ టోన్ ఫిట్నెస్ అన్నది బ్రాండ్ అనమాట. విజయనగరంలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు సూర్య తిరుమారెడ్డి గారు అనేది ఒక స్కూల్, ఒక లైన్ ఆఫ్ బిజినెసెస్, సెవరల్ లైన్ ఆఫ్ బిజినెసెస్ క్యారీ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుమంత్ గారు అండ్ దుర్గా ప్రసాద్ గారు అండ్ ల్యాన్సమ్ ఓనర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నమస్తే అండి, పాత్రికేయుల మిత్రులకి, వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవ్రీవన్ అందరికీ మా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నేను సుమంత్ మేము ఇప్పటివరకు కోవర్కింగ్ స్పేస్ అనే వర్టికల్ హ్యాండిల్ చేసాము. బట్ we felt that Vizag is a growing city and being locals to Vizag, we thought of doing something big and different. And that time we got an opportunity from Lansam. They got an idea of exploring and giving amenities and service in a better way. So మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇనిషియల్గా వి థాట్ ఇన్ ఏ డిఫరెంట్ వే, బట్ లేటర్ ఆన్ వి కీప్ ఆన్ యాడింగ్ ద థింగ్స్ అండ్ నౌ ఎండెడ్ అప్ ఇన్ క్లోజింగ్ ఇన్ దిస్ బిగ్ విజన్. సో సక్సెస్ఫుల్గా మేము కొత్త వర్టికల్ని మేము లాంచ్ చేయగలిగాము. వీ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇనిషియల్ వన్ అండ్ వీ హోప్ ఇన్ కమింగ్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఏ బిగ్ and a lot of similar or more than this we are going to launch. Here coming to this particular property, my vision initially we have seen 5-star hotels and everything where there only it is available for premium high end people ke undi. ikkada mem em anukunnamante similar kind of amenities once లోపలికి వచ్చిన తర్వాత కార్పొరేట్ స్టైల్ హై క్లాస్ హోటల్స్ లో వాళ్ళు ఫీల్ అవ్వాలంటే ఏ కైండ్ ఆఫ్ ఇవ్వాలి అవన్నీ కలిపి ఒకసారి కూర్చొని చాక్అవుట్ చేసి లక్కీగా మాకు స్పేస్ అవైలబిలిటీ దొరికింది. ఇనిషియలీ పీపుల్ మాకు చెప్పారు, కొంతమంది ఎంకరేజ్ చేశారు, కొంతమంది చెప్పారు ఫీజిబుల్ కాదు వైజాగ్లో అన్నారు. బట్ ఫైనల్లీ వీ ల్యాండెడ్ అప్ ఇన్ ఏ better position, like we opened this, launch this, though it's a couple of months delay అయినా సరే ఫైనల్గా మేము అనుకుని అచీవ్ చేసాం. ఇంకా మాకు బిగ్గర్ పిక్చర్ ఉంది. వీఆర్ గోయింగ్ టు షో దట్ వన్ బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. బట్ హియర్ వచ్చేటప్పటికి మీకు నాట్ ఓన్లీ జిమ్, వేర్ ఎవర్ యూ గో యూ సీ ఇన్ ఆల్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్. జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇట్స్ క్వైట్ జనరల్ హెల్త్ కాన్షియస్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏంటంటే సెలూన్ and health conscious and nutrition kind of stuff and cave what not. హెల్త్ కాన్షియస్తో పాటు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కూడా ఒకళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు ఒకళ్ళు జిమ్ చేసుకున్నారు అనుకోండి, రెండో వాళ్ళు వచ్చి కిడ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఎంటర్టైన్. సో ఎట్ ఏ టైం వాళ్ళు వచ్చి దే కెన్ అవైల్ ఆల్ ద స్టఫ్ అండ్ దే కెన్ సేవ్ ద టైమ్ ఆల్సో. సి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, హస్బెండ్ వచ్చి జిమ్ చేసుకుంటారు, వైఫ్ వచ్చి వర్క్ చేసుకోవాలనుకోండి కేఫ్లో కూర్చొని వర్క్ చేసుకుంటారు, కిడ్స్ ఉన్నారు అనుకోండి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుంటారు. సి a different style of ambience we created here. And apart from that banquet hall kuda undi, mini banquet hall, people can use that one for a mini birthday parties. So in future la me complete Goshita will come up with a different and lastly I would like to mention that Tone Fitness lot of customers ma daggiriki vachina sare final ga I see last bit unna Tone tho mem light collaborate ayam. One single ani cheptanu, Tone has done marvelous job, more than what we expected. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, సెయిల్ డైరెక్టర్ కాశీరాజు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లడం శుభపరిణామమని
గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కూటమి నేతలతో కలిసి గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కార్మికులు ప్లాంట్ పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో పార్టీ నేతలతో కలిసి ఎంపీలు కేంద్ర మంత్రులతో చర్చించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని మంత్రిని కోరినట్లు, ఇది ఉక్కు కార్మికులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు. మీ అందరికీ తెలుసు, గతంలోనూ కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, మా ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో మేమంతా నిర్వాసితుల్ని కూడా మా సొంత ఖర్చులతో కేంద్ర మంత్రి వారి దగ్గర తీసుకువెళ్ళి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది. వారందరికీ న్యాయం చేస్తామని అప్పటికి కేంద్ర మంత్రి వారిని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏవైతే ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఎన్డీఏ కూటమికి మరి చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్లాంట్ని కాపాడని చిత్తశుద్ధి వాళ్ళలో లేదు. కానీ ఎన్డీఏ కూటమిగా ఇక్కడ గాజువాక ఎమ్మెల్యేగా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజార్టీ 95,235 ఓట్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న నమ్మకమే. గతంలో ఇదే ఎన్డీఏ కూటమి 1999లో 1,333 కోట్లు ఇచ్చి అప్పటి ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారు స్టీల్ ప్లాంట్ కాపాడడం జరిగింది. అప్పుడు రాష్ట్రంలోని కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. ఇప్పుడు కూడా అటు కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి గతంలో లాగా ఇప్పుడు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉక్కు కర్మాగారాన్ని మరి లాభాల దిశలో వచ్చే విధంగా, శైలిలో విలీనం చేసే విధంగా కృషి చేస్తున్నందుకు మా పార్టీ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ తరఫు నుంచి నాయకులందరూ పాల్గొన్నారు. పెద్దలు విల్ల రామ్మోహన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ, ఈ దేశంలో మన జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత దేశంలోని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము వేళ గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఈ మూడు పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రకటించిన నెలలోపే కేంద్రంలోని రాష్ట్రంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో విలీనం చేయాలనే ప్రతిపాదన బలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళడం అనేది అభినందనీయం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదే పాదగాజాగ సెంటర్లో మీరు శ్రీభరత్ గారిని, పల్లా శ్రీనివాసరావు గారిని, విష్ణు కుమార్ రాజు గారిని, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిని గెలిపించండి, స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని ప్రకటించాడు ఆయన. ఆ ప్రకటించిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే నిన్న స్టీల్ శాఖ మంత్రి మన కుమారస్వామి గారిని నేను కలవడం జరిగింది. ఆయన కూడా ఏమన్నారంటే, పూర్వం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కూడా కాదు మాకు. ఇవాళ కేంద్ర మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు దీని మీద మేము ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. ప్రభుత్వంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇదే మీతో మళ్ళీ మేము 2 నెలల లోపు మొత్తం నివేదికని తెప్పించుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, శైలిలో విలీనం చేయడానికి విధి విధానాలు ఏంటి అని కూలంకషంగా చర్చించి మేము అమలు చేస్తామని చెప్పారు. అంటే ఎంత గొప్ప విజయం అంటే, పోరాట కమిటీగా చేసిన పోరాటం ఇవాళ వరకు చేస్తున్నప్పటికీ కూడా ఆ పోరాట ఫలితం అయితే ఒక ఎత్తు అయితే, వీళ్ళ కూటమి విజయం కేవలం స్టీల్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకునే వీళ్ళ పల్లా శ్రీనివాసరావు గారికి 95,000 పైచీలు మెజార్టీ, శ్రీభరత్ గారు ఎంపీ గారికి విశాఖపట్నం 5 లక్షల పైచీలు, అలాగే సీఎం రమేష్ గారికి, అలాగే పంచగల రమేష్ బాబు పర్వాడ 81,000 మెజార్టీ అంటే ఎంత స్టీల్ ప్లాంట్ ఆపుతామని ప్రకటన చేసిన తర్వాత వచ్చిన మెజార్టీ అని మేము గర్వంగా చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్కు ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు. విశాఖలో తక్షణమే గ్రంథాలయ నిర్మాణాన్ని పునర్నిర్మించాలి, పౌర గ్రంథాలయ సేవా సమితి డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.